ఈ విషయం మీ అన్నయ్యకి తెలుసా? తెలీదు. తెలిస్తే చంపేస్తాడా? ఒకరికి మనసిచ్చి మరొకరిని పెళ్లి చేసుకోవడం ఇద్దరికి ద్రోహం చేయడమే కదా రాణి. ఏంటో వాగుతున్నావా? లక్ష్మికి మోహన్ చేసుకొని ఇట్టం లేదంట. పట్నంలో ఎవరికో మనసిచ్చిందంట. పట్నం కుర్రోడికి మనసిచ్చావా? నువ్వెవరితో ఇవ్వటానికి? నువ్వు నేను సత్యదాకా రుణపడాల్సిన స్థానంలోనికే. ఆయన మాట కాదని ఎవరినో చేసుకుంటావా? ఈ రోజు మనం తింటున్న ప్రతి మెతుకు ఆయన సెలవేనే. మనం బతుకుతున్నావంటే ఆయన దయనే. ఆయన లేకపోతే నువ్వు నేను ఏనాడో దిక్కుని సోసొచ్చుండేవాళ్ళం. ఇదిగో ఇప్పుడే చెబుతున్నా, ఏది ఏమైనా ఎవరేమన్నా సరే ఈ పెళ్లి జరిగి తీరుతుంది. కాదని ఎవరైనా అడ్డొచ్చారో వాళ్ళ అమ్మకి బలి చేస్తారంతే. రాణి వచ్చి విషయం అంతా నాతో చెప్పింది. లక్ష్మికి నచ్చినతనంతోనే పెళ్లి చేయమని స్వామీజీతో చెప్పడానికి నేను వచ్చాను. నేనేమీ అనుకోనరా. అవును రాంజీ, లక్ష్మి మనస్సు తెలుసుకోకుండా మనం తీసుకున్న నిర్ణయం అది. దానికి విలువ ఉండదు. నువ్వు వెళ్ళి ఆ కుర్రవాడు ఎవరో కనుక్కొని ఇక్కడికి తీసుకురా. నేను దగ్గరుండి పెళ్లి జరిపిస్తాను. నన్ను క్షమించన్నయ్యా. ఊరుకో, ఇందులో నీ తప్పేం లేదమ్మా. నీ మనసు నచ్చిన కుర్రనిచ్చి పెళ్లి చేయాలని స్వామివారు చెప్పారు. అన్నయ్యా. అవునమ్మా, నీ ముఖంలో ఈ ఆనందం చూడటం కోసం నేను బతికేది. నువ్వు నేర్పించి నేను ఎలా బతకగలను చెప్పు. అమ్మా, ఆ అబ్బాయి ఎవరు? ప్రెసిడెంట్ భద్రాచలం గారు అన్నగారు అబ్బాయి. అబ్బాయి పేరు? ప్రేమ్ బాబు. ఏటలకి గడపడిపోతున్నావు? ఏటేటి భయ్యా, అంటిగాడు మన పేమబాబుని ఎత్తుకుంటా టౌన్కి వెళ్ళాడంట. ఎందుకంటాడేటి భయ్యా, ఆడి చెల్లెలకి మన పేమబాబుకి కాలేజీలో అంట. అది తెలుసుకుని ఈడు పట్టం వెళ్ళాడంట. ఇక మన పేమబాబు సంగతి కన్నకొడుకు ఎట్టకు లేడు. ఉన్న అన్నకొడుకు కూడా పోతాడంటే ఆ ఎన్నవేటి భయ్యా. అంతా మన మంచిగారా. ఈ పెళ్లికి పేమబాబు గారు ఒప్పుకున్నా మా అన్నయ్య ఒప్పుకోడు. అప్పుడు ఏటవుద్ది నాకు తెలదు. ఈ ఆస్తికున్న ఒకే ఒక వారసుడు ఇంట్లోంచి బయటికి గెంటే పడతాడు. ఒకవేళ పేంబాబు గారు ఒప్పుకోలేదనుకో, అప్పుడేటవుతుంట. నువ్వే చెప్పు భయ్యా. ఆ అంజిగాడు ఈ ప్రాణం తీసేస్తాడు. అంటే ఈ ఆస్తికున్న ఒక వారసుడు పైకి వెళ్ళిపోతాడు. అంటే ఈ రెండిట్లో ఏం జరిగినా మీ అన్నగారు ఆస్తి మొత్తానికి వారసుడివి. అమ్మో అమ్మో భయ్యా, నువ్వు కూడా పోతే నేనే కదా వారసుడిని. మాట వరుసగా అన్నాను.